హలో ఫ్రెండ్స్, నేను మీ మణి సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. ఈరోజు మనం మన స్పోక్ ఇంగ్లీష్లో ఒక కొత్త ఎక్స్ప్రెషన్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే బాలకృష్ణ గారితో సినిమా ఉందండి, మాతో పెట్టుకోకు అని. ఇలాగ ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంది, సో డోంట్ మెస్ విత్ జోహాన్ అని. అంటే దాని మీనింగ్ ఒక వ్యక్తితో పెట్టుకోవడం అనే దాన్ని మనం మెస్ విత్ అనే వర్డ్తో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మా ఊరు వచ్చారు, అక్కడ ఏదో బై మిస్టేక్ ఏదో తప్పు చేస్తున్నారు. నేను వచ్చి క్వశ్చన్ చేస్తే మీరు నాకు కాలర్ పట్టుకోవడానికి ట్రై చేశారు. ఇప్పుడు నేను కామన్గా నాతో పెట్టుకోకు అని చెప్పి అన్నమాట. ఈ నాతో పెట్టుకోకు అనేటువంటి వర్డ్ని డోంట్ మెస్ విత్ మీ, మెస్ విత్ ఈ వర్డ్తో యూజ్ చేయొచ్చు, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, షీఈస్ మెస్సింగ్ విత్ ద రాంగ్ గై అంటే ఒక రాంగ్ పర్సన్తో ఆవిడ పెట్టుకుంటుంది అంటే దాని మీనింగ్ అదో తప్పుకని చూపిస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, హీ మెస్ విత్ మై బాస్, వాడు మా బాస్తో పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య పొలిటికల్గా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు పలానా పొలిటీషియన్స్ ఈ పార్టీతో పెట్టుకున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, అన్నోయింగ్లీ అండ్ అన్ఫార్చునేట్లీ సో పొలిటీషియన్ మెస్ విత్ ద పార్టీ. మీరు అర్థమై ఉంటుంది ఆ పార్టీ ఏంటి, ఆ వ్యక్తి ఎవడో అని చెప్పేసి అని. ఆ పెట్టుకోవడం అనే దాన్ని మనం మెస్ విత్ అంటామండి. పెట్టుకోవద్దు అంటే డోంట్ మెస్ విత్ మీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా ఈ ఎమోషన్ బాగా మాట్లాడవచ్చు. నాతో పెట్టుకోవద్దు, డోంట్ మెస్ విత్ మీ. నేను నీతో పెట్టుకుంటాను, ఐ విల్ మెస్ విత్ యూ. ఇలా మనం చెప్పుకోవచ్చు. రైట్, హోప్ యూ అండర్స్టాండ్. ఇలాంటి కొత్త ఎక్స్ప్రెషన్ నేర్చుకోవడానికి, మరిన్ని వీడియోస్ చూడడానికి మన పేజ్ లైక్ చేసి షేర్ చేస్తానని ఆశిస్తూ, మణి సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.